నమస్తే అండి, నేను డాక్టర్ వెంకటేష్ పబ్బు ఫ్రమ్ విహిల్ నాన్ సర్జికల్ స్పైన్ సెంటర్. సో ప్రెగ్నెన్సీ టైంలో బ్యాక్ పెయిన్ అనేది చాలా కామన్ కదండి. ఈ ఇష్యూ అనేది చాలా మంది ఫేస్ చేస్తున్నారు. సో దీని గురించి ఈ వీడియోలో నా టిప్స్ అనేది కొన్ని నేను చెప్పబోతున్నాను. సో జనరల్ గా బ్యాక్ పెయిన్ అనేది ప్రెగ్నెన్సీలో రావడం చాలా చాలా కామన్ విషయం. కానీ కొన్ని జాగ్రత్తలు మనం మెయింటైన్ చేసుకోలేకపోవడం వల్ల ఇది ఫర్దర్ గా ప్రాబ్లం అయితే అవుతుంది. సో నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో ఏం చేయాలో చెప్తానండి. సో ప్రెగ్నెన్సీ టైంలో మీ గైనకాలజిస్ట్ ఒక సజెషన్స్ అనేవి తీసుకోండి. సో వాళ్ళు క్లియర్ గా మీకు చెప్తారు ఫుడ్ హ్యాబిట్స్ గురించి, టాబ్లెట్స్ కానివ్వండి, లేదంటే ఇంకేదైనా మెడికేషన్ కానివ్వండి, ఎక్సర్సైజ్ కూడా కొన్ని ప్రిస్క్రైబ్ చేస్తారు ఏం చేయాలి అవి చూసుకుని ఒక ఫిజియోథెరపిస్ట్ దగ్గర ఒక ఎక్సర్సైజ్ ఎలా చేసుకోవాలో మీరు ట్రైన్ అవ్వండి. ఆ ట్రైన్ అయిన తర్వాత రెగ్యులర్ గా ఆ ఎక్సర్సైజ్ అనేవి కంటిన్యూ చేసుకుంటూ ఉండండి. ఎందుకు అంటే ప్రెగ్నెన్సీ టైంలో మీరు కనుక స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అంటే పెల్విక్ ఫ్లోర్ కానీ లేదంటే బ్యాక్ స్పైనల్ మజిల్స్ కానీ ఇవన్నీ బాగా స్ట్రెంత్ అయితే మీకు డెలివరీ టైంలో ఈజీగా డెలివరీ అయిపోతుంది. అంటే నార్మల్ డెలివరీ అవ్వడానికి ఈజీ అయిపోతుంది. సో అది కనుక ఎక్సర్సైజ్ కంటిన్యూగా మీరు మెయింటైన్ చేసుకుని ఈ టైంలో డెలివరీ టైంకి ఈజీ అయిపోతుంది కాబట్టి ఎటువంటి కాంప్లికేషన్ వచ్చే ఛాన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు కనుక ప్రెగ్నెన్సీ టైంలో ఇవేమి ఫాలో అవ్వలేదు, ప్రాబ్లం వచ్చింది, డెలివరీ అయిపోయిన తర్వాత కూడా మీకు బ్యాక్ పెయిన్ కంటిన్యూ అవుతే కనుక మీరు కనుక ప్రెగ్నెన్సీ టైంలో ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేశారు, మీరు స్ట్రెంథనింగ్ చేసుకోలేకపోయారు, తర్వాత కూడా పెయిన్ వచ్చింది. సో మీరు కొన్ని జాగ్రత్తలు అనేది అప్పుడు తీసుకోవాలండి. సో సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే మీరు ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ మీకు బ్యాక్ పెయిన్ ఉంటే కనుక మీరు మళ్ళీ ఒక ఫిజియోథెరపిస్ట్ ని కన్సల్ట్ అవ్వండి. స్పైన్ అండ్ డిస్క్ కరెక్షన్ అనేది ఏమి చేసుకోవాలో వాళ్ళు చెప్తారు. దాన్ని బట్టి ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, డిస్క్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, మజిల్స్ ఏదైనా స్ట్రైన్ అయినాయా లేదంటే వీక్ అయినాయా అనేది క్లియర్ గా తెలుసుకున్న తర్వాత దానికి తగ్గట్టుగా ఒక ప్రోటోకాల్ అనేది మీకు ఇస్తారు. ఆ ఎక్సర్సైజ్ అనేవి మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. అది రెండోదండి. ఇంకొంతమందికి ఏంటంటే నార్మల్ డెలివరీ అవ్వకుండా సిజేరియన్ ఆపరేషన్ ద్వారా డెలివరీ అయితే అవుతుంది. సో అలాంటి ఒక పేషెంట్స్ లో ఏంటంటే పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి. అంటే ఏంటంటే సర్జరీ అయిపోయిన తర్వాత విపరీతమైన నడుము నొప్పి రావడం, కాళ్ళు మొత్తం పీకుతున్నట్టు ఉండడం, అటు ఇటు తిరగలేకుండా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అది జీవితాంతం కొంతమందికి ఉంటుంది, కొన్ని సంవత్సరాలు కొంతమందికి ఆ ప్రాబ్లమ్ తో బాధపడుతూ ఉంటున్నారు. సో దీనికి అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. ఈ మధ్యలో చాలా మందికి సిజేరియన్ ఆపరేషన్ అనేది జరుగుతుంది కాబట్టి సో ఇది పెద్ద భయపడాల్సిన అవసరం అయితే కాదు. సో కొన్ని ఎక్సర్సైజెస్ అనేవి చాలా అవసరం. ఎక్సర్సైజ్ ఎలాంటివి చేయాలి అనేది మీ యొక్క ఫిజియోథెరపిస్ట్ మీ యొక్క బాడీని బట్టి, మీ యొక్క వెయిట్ ని బట్టి, మీరు ఏ పోస్చర్ బట్టి మీకు సజెస్ట్ చేస్తారు. అవి ఖచ్చితంగా ఫాలో అయ్యి రెగ్యులర్ కార్డియో ఎక్సర్సైజ్ కానివ్వండి లేదా బేసిక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు అనమాట. సో ఇన్ కేస్ గనక మీకు ఏదైనా అబ్నార్మాలిటీ వచ్చింది, డిస్క్ రిలేటెడ్ ఇష్యూ వచ్చింది, సో దాన్ని క్రాస్ చెక్ చేసుకోవాలి. ఏదైనా కాల్షియం కంటెంట్ ఏదైనా ప్రాబ్లం ఉందా, వైటమిన్ లోపం ఏమైనా ఉన్నాయా, బాడీలో ఇంకేదైనా డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అంటాం, అంటే వేరే దీనికి రిలేటెడ్ గా ఇంకొక ప్రాబ్లమ్స్ ఏదైనా ఉందా అనేది మీకు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత రైట్ ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రెగ్నెన్సీ టైంలో లేదా డెలివరీ అయిపోయిన తర్వాత లేదంటే ఎప్పుడో డెలివరీ అయిపోయి ఇప్పుడు ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా ఈ యొక్క టిప్స్ అనేవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మీరు ఏ ప్లాన్ ని మీరు చూస్ చేసుకోవాలి అనేది మీ యొక్క బాడీని బట్టి, మీ వెయిట్ ని బట్టి డిపెండ్ అవుతుంది. సో ఖచ్చితంగా ఒక డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి. మీరు ఇన్ కేస్ కనుక స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటే మాత్రం, అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఉంటే మాత్రం ఈ వీడియో చూసినట్లయితే ఇప్పుడే ఈ ఎక్సర్సైజ్ ఏదైతే చేసుకోవాల్సి వస్తుందో అవన్నీ మీరు ఒక డాక్టర్ని అడిగి మీరు స్టార్ట్ చేసుకుంటే బెటర్ ఆప్షన్ అవుతుంది. థ్యాంక్ యూ.